అండ్ ఇది ఇంకా ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే కలర్ గ్లో ఇవన్నీ స్కిన్ హెల్త్కి హెయిర్ హెల్త్కి మాత్రం చాలా మంచిది అది రిచ్ అని చెప్పాలి అంతే. సో ఇలాగే కాకుండా ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్, సో ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే మనకు ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఈ కన్సెప్షన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత స్పైనల్ కార్డ్ బ్రెయిన్ ఫార్మేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో కొన్ని కేసెస్లో అది ల్యాక్ ఉంటుంది అనమాట. అందుకే మనకి అర్లీ అబార్షన్స్ చూస్తూ ఉంటాం కొన్ని కేసెస్లో. అంటే బేబీ సరిగ్గా ఫామ్ అవ్వలేదని సింపుల్గా చెప్తారు కదా, దాట్ ఈస్ ఓన్లీ ద రీజన్. దీని ఏమంటే స్పైనల్ బిఫిడా అని కండిషన్ అంటాం, వేర్ స్పైనల్ కార్డ్ కానీ బ్రెయిన్ కానీ లేదా బ్రెయిన్ అవుటర్ లేయర్స్ కానీ ఫామ్ అవ్వవు. సో దాట్ లీడ్స్ టు ఎదర్ సెల్ఫ్ అబార్ట్ అయినా అవుతుంది, లేదా డాక్టర్ బేబీ గ్రోత్ లేదని చెప్పి మెడికల్ ప్రాసెస్ అయినా. ఆ తర్వాత 9 months తర్వాత ఇదేనా కూడా వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గా మనం చూస్తూ ఉంటాం, ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. ఈ ఎంటీపీ కేసెస్ లైక్ ఈ మెడికల్లీ టర్మినేటింగ్ ప్రాసెస్లో అవ్వచ్చు, లేకపోతే సెల్ఫ్ ఈ కేసెస్ నుంచి కూడా మనకు చాలా వరకు రిడక్షన్ కనిపించింది రీసెర్చ్ ప్రకారంగా. ప్రెగ్నెంట్ లేడీస్ కన్జ్యూమింగ్ బీట్రూట్ జ్యూస్. సో బీట్రూట్లో ఉన్న అగైన్ దిస్ కాంపౌండ్స్ మనకి ఫోలేట్ రిచ్ అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా బీట్రూట్ బ్లడ్కి అది ఇది అని. సో మేము న్యూట్రిషనిస్ట్ ఎప్పుడు కూడా బీట్రూట్ని ఐరన్ రిచ్ కింద కన్సిడర్ చేయము, బీట్రూట్ని ఫోలేట్ రిచ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. అండ్ ఈ ఫోలేట్ అనేది మనకి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, బేబీ ప్రాపర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో అందుకే కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇనీషియల్ స్టేజెస్లో బీట్రూట్ తినడం కానీ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం కానీ ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. చాలా హెల్ప్ అవుతుంది. ఇది డైలీ తీసుకోవాలి అంటారా ప్రెగ్నెంట్ లేడీస్? డైలీ తీసుకోవాలి. అండ్ వాళ్ళ ఇది మనం ఫోలిక్ యాసిడ్ని కూడా అవాయిడ్ చేయొచ్చు నాకు తెలిసి. అవాయిడ్ అనేది ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ గైనకాలజిస్ట్ ఒపీనియన్. ఎందుకంటే కొన్ని బాడీస్ ఇప్పుడు నేను ఒకటి తింటున్నంత మాత్రం ఇప్పుడే పనిచేస్తుందని లేదు కదా, ఎప్పటి నుంచో అది నా బాడీ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు తింటుంది నాకు మేబీ ఒక పర్టికులర్ టైం తర్వాత అది రెస్పాండ్ అవుతుంది, కానీ ఇప్పుడు తిన్నది ఇప్పుడే నాకు రెస్పాండ్ అవ్వదు కదా. ఓకే. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి వేర్ యూ నీడ్ ఫుడ్ సపోర్ట్ ఆల్సో. అండ్ కొన్ని కండిషన్స్లో సప్లిమెంటేషన్ హెల్ప్ కూడా కావాలి. ఓకే. ఎందుకంటే కొన్ని బాడీస్ తిన్నట్టుగా వేస్టేజ్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం మన లేడీస్లో అయ్యేది అదే ప్రాబ్లం. మనం అన్ని ఆకుకూరలు తింటాం, బట్ స్టిల్ వీ ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న పీపుల్ అంటే అనమిక్ ఉన్న వాళ్ళంటే మనం ఇన్ని రకాలు రాగులు తింటాం, మిల్లెట్స్ తింటాం, అండ్ అన్నీ తింటాం, బట్ స్టిల్ వీ ఇండియన్స్ ఓన్లీ ఆర్ అనమిక్. అది ఇంకా హిస్టరీ అన్నమాట అది. సో తింటాం కానీ దాని అబ్జార్ప్షన్ రేట్ అనేది ఉండదు మనకి. సో అందుకని అది మన ఇండియన్ బాడీ కల్చరే అంత. ఓకే. అది అంటే కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా అవ్వచ్చు అంతే. ఇంక ఇండియన్ కల్చర్ అన్నీ నేను అదే కన్సిడర్ చేయాలి నేను. లైక్ అది మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది కదా, మన గురించి మనం కేర్ తీసుకోవడం అనేది లేడీస్కి. అవును, అంతే కదా. ఒక హౌస్ వైఫ్కి షీ హ్యాస్ టు డీల్ విత్ సో మెనీ థింగ్స్. సో అందులో తను ఎంతమంది హౌస్ వైఫ్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఇప్పుడు, రైట్? సో అంతే, ఇంకా ఇంతకు మించిన ఆన్సర్ రాకపోవచ్చు నా నుంచి అది. సో ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ బాడీ బాగుంటే కంప్లీట్ నీ ఫ్యామిలీ హెల్త్ బాగుంటుంది. సో నా దగ్గరకు వచ్చే హౌస్ వైఫ్ ప్రతి ఒక్కరికి డైట్ కన్సల్టేషన్, హౌస్ వైఫే కాదండి వర్కింగ్ ఉమెన్స్ కూడాను వాళ్ళ హెల్త్ని పక్కన పెట్టే వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, ఓవరాల్ ఉమెన్ అనుకుందాం. ఓవరాల్ నిజంగా అంతే, బికాజ్ వీఆర్ ద వన్ కదా హూ ఆర్ డీలింగ్ విత్ డిఫరెంట్ టాస్క్ అట్ ఏ టైం, మల్టీ టాస్కర్స్. మనం తినకపోయినా మిగిలిన వాళ్ళు తింటున్నారా లేదా అనేది మనకి కాన్షియస్నెస్ ఉంటుంది. అంతే. ఆ టైంకి మనం తినకపోయినా వాళ్ళు తింటున్నారా, ఓకే. లేదు మన ఎలా ఉంటుందంటే ఇండియన్ ఉమెన్ సైకాలజీ, తిన్నారా సర్లే, ఇప్పుడు ఆ పోర్షన్ కూడా ఏదైనా కొంచెం తక్కువైంది అంటే సర్లే నేను తినను వాళ్ళకి పెట్టేస్తాను. అంటే కాంప్రమైజింగ్ నేచర్ ఎక్కడ ఉంటుందంటే ఇండియన్ ఉమెన్ దగ్గరే ఉంటుంది తిండి విషయంలో. ఇంతే, ఇప్పుడు ఈ మెంటాలిటీ కిందకి వస్తుంది. ఇప్పుడు కొంతమంది అసలు తినడమే ధ్యాస పెట్టుకోరు. అవును. సెకండ్,
మిగిలింది తినడం బాగా అలవాటు చేసుకుంటారు కొంతమంది. పిల్లలు వదిలేసింది అవ్వచ్చు, వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి 3 రోజులు ఫ్రిడ్జ్ లో ఉన్నవి. ఇది చాలా మందికి చెప్తున్నప్పటికి కూడా వినరు. 3-4 డేస్ ఎప్పుడెప్పుడో ఉండిపోయినవన్నీ ఒక్కసారి తెచ్చుకొని తింటూ ఉంటారు. మళ్ళీ ఈ రోజు మిగిలిపోయింది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళీ తింటారు. ఇది ఎంత మందికి చెప్పినా అసలు తినొద్దు, కావాలంటే ఆ పూట మిగిలిపోయింది ఎవరికైనా ఇచ్చేసేయండి నాన్న, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. దీని గురించి కూడా ఒక చిన్న ఇది తినొచ్చు అంటారు. అలా తినకూడదు కదా. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. బికాజ్ ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫుడ్ అన్నీ కూడా ప్రిజర్వేషన్ ఫార్మేట్లోనే వస్తున్నాయి. ద ఓన్లీ ప్రాపర్ న్యూట్రిషన్ వచ్చేదంటే అప్పటికప్పుడు వండుకొని తినే కొద్ది గొప్ప. అది కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజుల తర్వాత తింటానంటే ఇంకా న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? న్యూట్రిషన్ గురించే కాదు, గట్ హెల్త్ కూడా ప్రాబ్లం కదా. అదే కదా ఓవరాల్. ఇప్పుడు న్యూట్రిషన్ లేదు అంటే గట్ హెల్త్ తర్వాత యాక్చువల్ హెల్త్ మొత్తం పోతుంది కదా. సో కంప్లీట్లీ అది రాంగ్. కొంతమంది అనుకోవచ్చు వీళ్ళకేం తెలుసులే అని చెప్పి పాడైపోతుంది పోతుంది కూర్చొని ఎన్నైనా చెప్తారు అంటారు కానీ బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇట్స్ ఆల్ అబౌట్ మీ హెల్త్ గురించే కాబట్టి చిన్నవి ఎప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం, ఫ్రెష్గా ప్రిఫర్ చేయడం ఫుడ్స్ని ప్రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా మనం స్టాప్ చేయాలి. సో ఆల్రెడీ మార్కెట్లో 90% ఆఫ్ ద థింగ్స్ ఆర్ ప్రిజర్వేటివ్స్. అవును. ఓన్లీ సోర్స్ మనకి ఏదైనా కొంచెం కొద్ది గొప్ప. ఇప్పుడు మనం తినేది కూడా ఫ్రెష్ అని నేను చెప్పాను, బికాజ్ అది ఎప్పుడో ఫ్రూట్ అవుతుంది ఆర్ ఎప్పుడో వెజిటేబుల్ అవుతుంది. దాన్ని ప్రిజర్వ్ చేయడానికి దానికో ప్రాసెస్ వెళ్తుంది మార్కెట్కి వచ్చే ముందు. మార్కెట్ నుంచి మన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉంటుంది. అండ్ అది కొంచెం ఫ్రూట్ అయితే అది స్వీట్గా ఉండాలి, లేదంటే సిట్రిక్ కొంచెం పుల్లగా ఉండాలి అంటే దాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. కలర్ బేస్, కలర్ బాగా కలర్ఫుల్గా కనిపించాలని కలర్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. అవును. సో ఈ కొంచెం అంతే, ఇంకా అంతో ఇంతో మనం ఒక అనుకోవచ్చు ఇంత పర్సెంట్లో కొంచెం ఏమైనా న్యూట్రిషన్ వస్తుందంటే అది మనం ఎప్పటికప్పుడు అనుకునే ఫ్రెష్ ఫుడే. సో అది కూడా మీరు మిస్ అవ్వకూడదని ఐ హోప్. అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది బీట్రూట్ అంటే నేను నమ్మను. కొంతమందికి అది హానికారం కూడా కావచ్చు. ఎలాంటి వారిలో హానికారం కావచ్చు? ఉండొచ్చు. మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పాను కదా లో బీపీ. సో లో బీపీ ఉన్న వాళ్ళకి ఇంకా లో బీపీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సికేడి పీపుల్. ఓకే. సో క్రోనిక్ కిడ్నీ డిసీజెస్. సో ఈ కిడ్నీ బేస్డ్ పేషెంట్స్ కూడా బీట్రూట్ని అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని కిడ్నీ కండిషన్స్లో మనము కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్ చూస్తాం. వాళ్ళకి రికరెంట్ అంటే ఫ్రీక్వెంట్గా కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్ వింటూ ఉంటాం కదా తరచూ, వాళ్ళ కిడ్నీ స్టోన్స్ అని. అందులో ఒక రకం ఈ కాల్షియం ఆక్సాలేట్ స్టోన్. ఈ బీట్రూట్ దానికి ఆక్సాలేట్ ఎక్కువ ఉంటుంది అనమాట బీట్రూట్లో. సో బీట్రూట్ మే లీడ్ టు అగైన్ కిడ్నీ స్టోన్స్. సో సికేడి పీపుల్ అండ్ కిడ్నీ రాళ్ళు ఊరికే వచ్చే వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా. రీసెర్చ్ ప్రకారంగా మాత్రం ఒక మిత్, షుగర్ ఉన్న వాళ్ళు బీట్రూట్ తీసుకోకూడదు అని. బట్ ఆ రీసెర్చ్ ఏంటంటే నాన్ డయాబెటిక్ పీపుల్లో అయింది, వేర్ నాన్ డయాబెటిక్ పీపుల్లో ఇట్ షోడ్ వెరీ గుడ్ రిజల్ట్, వెరీ గుడ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. సో ఇన్సులిన్ స్పైక్ లేకుండా స్టామినా ఇంక్రీజ్ చేసి అంత బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బట్ దాట్ ఈస్ అ కేస్ ఆఫ్ నాన్ డయాబెటిక్ రీసెర్చ్. బట్ ఇన్ జనరల్గా చూసుకున్న బీట్రూట్ అనేది షుగర్ ఉన్న వాళ్ళు ఒక లిమిటెడ్ మోతాదు వరకు తీసుకోవచ్చు. లైక్ 1 స్మాల్ సైజ్ ఆఫ్ బీట్రూట్ ఆర్ 1 కప్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్ ఆర్ టీ ఇన్ ద ఫార్మ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ శ్వేత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.